న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. పలమనేరు నియోజకవర్గంలో గంగవరం మండలంలోని మేలుమైల ముత్యాలమ్మ జాతర ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. దళిత కుటుంబాన్ని వెలివేసిన పెత్తందారు దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని జాతీయ మానవ హక్కుల మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా నాయకులు డివి మునిరత్నం డిమాండ్ చేశారు. అందులో భాగంగా పలమనేరు పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు పార్థసారథి అధ్యక్షతన దళిత కుటుంబం వెలివేతపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకున్నారు. అంతకుముందు గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం తెలియజేశారు. వర్షాలు విరివిగా కురిసి పంటలు బాగా పండాలని ఆయన కోరుకున్నారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులు మరియు ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలను అందించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో గంగవరం మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. कुछ बने करामा कुछ बने करामा అందరికీ నమస్కారం. డివి మునిరత్నం. అందులో భాగంగా శనివారం పలమనేరు పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు పార్థసారథి అధ్యక్షతన దళిత కుటుంబం వెలివేతపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరమాలపల్లి పెత్తందారుల గ్రామంలో నిర్వహిస్తున్న తాంత్రిక పూజలను అడ్డుకున్నాడనే నెపంతో కక్షగట్టి దళిత బాలరాజు కుటుంబీకులను గ్రామం నుండి సాంఘిక బహిష్కరణ చేయటం, కలిసి ఉండాలంటే ₹1,00,000 జరిమానా, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశాలు ఇవ్వటం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. పొట్టకూటి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి పనులకు వెళితే ఆ కుటుంబంపై లీలను రెచ్చగొట్టి పనులకు రానికుండా అవమానించడం దుర్మార్గమన్నారు. ఈ విషయం తెలిసినా తెలియనట్లు అధికారులు వ్యవహరించడం చూస్తుంటే అధికారులకు కూడా దళితులపై వివక్ష ఉన్నట్లేనని అభిప్రాయపడ్డారు. ఉపాధి పనులు పెత్తందారుల బాబు సొమ్ము కాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఈ అవమానాన్ని భరించలేక బాలరాజు భార్య పద్మమ్మ మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నానికి పాల్పడడానికి కారణమైన గ్రామ పెత్తందారులు, మండల ఉపాధి అధికారులు సాటి కూలీలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేని పక్షంలో బాధితులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు. మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు, తిరుపతి జిల్లా కాళహస్తి నియోజకవర్గం పరమాలపల్లిలో ఒక దళిత కుటుంబాన్ని అగ్రకుల పెత్తందారులు గ్రామ బహిష్కరణ చేయడము చాలా విడ్డూరంగా ఉన్నది. ఈ విషయాన్ని మేము జాతీయ మానవ హక్కులు సంస్థగా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆ గ్రామంలో పెత్తందారులు తాంత్రిక పూజలు చేస్తుంటే ఆ విషయాన్ని బాలరాజు అనే అతను కనిపెట్టి దాన్ని అడ్డుకున్నాడు. ఆ రోజు నుంచి ఆ కుటుంబం పైన ఖర్చు కట్టి వాళ్ళని గ్రామం నుంచి బహిష్కరించినారు. బహిష్కరిస్తే వాళ్ళు ఈరోజు ప్రస్తుతము ఆ ఊరికి బయట అవతల వైపు ఉన్నారు. అదేవిధంగా అందరితో కలిసిమెలిసి ఉండాలంటే ₹1,00,000 జరిమానా, బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా ఆ పెత్తందారులు ఆదేశాలు ఇవ్వడం చాలా విడ్డూరంగా ఉన్నది. ఈ విషయం పైన అన్ని ప్రజా సంఘాలు కూడా ఖండించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. ఈ విషయము బహిష్కరణకు గురి అయింది కాబట్టి ఉపాధి పనుల్లో కూడా ఆ ఉపాధి కూలీలను రెచ్చగొట్టి వాళ్ళు పనికొస్తే, బాలరాజు కుటుంబం పనికొస్తే మీరు ఎవరు పని చేయొద్దని అని చెప్పేసి ఆ కూలీలకి ఆ పెత్తందారులు రెచ్చగొట్టడం అనేది చాలా బాధాకరము. ఇది పిరికిపంద చర్యగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఆ పెత్తందారుల యొక్క బాబు సొమ్యం కాదు, ఉపాధి పనులు పోరాటాల ద్వారా కూలీలు సాధించుకున్న ఉపాధి పనులు. వాళ్ళు బాబు జాగీర అయితే, వాళ్ళు బాబు సొమ్ములైతే వాళ్ళు అడగచ్చు. ఇది గవర్నమెంట్ కూలీల కోసము వలసలు పోకుండా జీవనోపాధుల కోసం పెట్టిన ఉపాధి కూలీల్లో కూడా, ఉపాధి పనుల్లో కూడా ఈ విధంగా వివక్ష చూపడం చాలా బాధాకరము. ఇలాంటి దుర్మార్గాలని ఖచ్చితంగా శిక్షించాలి. వీళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టి జైలుకు పంపించాలి. అదేవిధంగా ఈ విషయము తెలిసిన ఉపాధి హామీ ఆఫీసర్లు, మండల ఆఫీసర్లు నిమ్ముకి నేరెత్తినట్లు వ్యవహరించడము చాలా విడ్డూరంగా ఉన్నది. వాళ్ళపైన కూడా అధికారులు కంట్రోల్ చేయాలి.
గ్రామాల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్ చెప్తాడు ఈ విధంగా జరిగినదని చెప్పేసి చెప్పితే కూడాను మండల ఉపాధి అధికారులు ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారో సమాధానం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళపైన కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలి. ఈ కూలీలు ఆ బాలరాజు కుటుంబాన్ని కూలీ పనులకు వచ్చినప్పుడు ఆ పనులు చేస్తూ ఉంటే ఆ వీళ్ళు మొత్తం కూడా తిరిగి పనులు చేయకుండా ఆపేసి వెళ్ళిపోవడం కూడా వాళ్ళ మీద కూడా కేసు కట్టి జైలుకి పంపించాలని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాము. ఇలాంటి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో పోలీసు అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే అది పాలకులు నాయకుల యొక్క ఒత్తిడిని పరిగణలోకి తీసుకొని నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా కూలీలతో కలిసి ప్రజా సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా.